భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన జరుగుతుంది. ఎవరికి నచ్చినట్టు పరిపాలన ఇక్కడ జరగదు. అయితే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అతిపెద్ద క్లాజ్ ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేదే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అతిపెద్ద క్లాజు. అంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడిన నాడు ఈ భారత రాజ్యాంగానికి ఒక అవమానం అనేది అందరూ భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ యొక్క మన చట్టాలు, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా పొందుపరిచినటువంటి ఈ ఆర్టికల్స్ కానీ, ఈ సిద్ధాంతాలు కానీ, ఇవన్నీ కూడా దేశ భవిష్యత్తుకి కాస్త ఇబ్బందిగా మారుతూ ఉన్నాయి. కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో బాంబు పేలుళ్ళు, మరి వాళ్ళని పట్టుకున్నప్పటికీ ఆ ఉగ్రవాదుల్ని 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు పడుతుంది వారికి శిక్షలు పడేసరికి. ఈరోజు మనం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ ఉగ్రవాదులకు శిక్షలు ఎప్పుడు? అది 2013 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్. అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ప్రాణాలు విడిచారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 మంది అతి దారుణంగా చనిపోయారు. వారి రక్తపు ముద్దలు ఎగిసిపడ్డాయి. ఏ కన్ను ఎవరిదో, ఏ చెయ్యి ఎవరిదో, ఏ కాలు ఎవరిదో కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు 131 మంది గాయపడ్డారు. గాయాలంటే మామూలు గాయాలు కాదు. ఒకరి కన్ను పోయింది, ఒకరి కాలు పోయింది, ఒకరికి చెయ్యి పోయింది. బతికున్న జీవచ్ఛవాలుగా ఉన్నారు 131 మంది. వారు ఏం పాపం చేశారు? వారు ఏమైనా పాకిస్తాన్తో గొడవ పెట్టుకున్నారా? లేకపోతే ఏదైనా మతాన్ని తిట్టారా? అసలు వారికి సంబంధమే లేదు. ఎక్కడో ఊరి నుంచి టీసీఎస్లో ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మరి ఉద్యోగం కోసం వచ్చినటువంటి యువతలు, మరి ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం పని నిమిత్తం వచ్చి మరి అక్కడ ఆ దిల్సుఖ్ నగర్లో షాపింగ్ కోసం వచ్చినటువంటి యువకులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరితో ఒక్కొక్క దేన గాథ రావటమే వారికి మరి శాపమైందేమో. అంత దారుణంగా మన భారత పౌరుల్ని 18 మందిని చంపి 131 మందిని ఈరోజు కూడా వారు బతుకున్నాం, మేము ఎందుకు బతుకున్నాము, అసలు మేము ఎందుకు బతుకున్నాము అని వారికి వారే అనుకునేలా చేసినటువంటి పరిస్థితులు. ఈ దేశంలో పుట్టడం వల్లేనా మా కన్ను, కాలు, చెయ్యి అన్నీ పోయి జీవచ్ఛవాలుగా మేము మారామని ప్రతిరోజు నరక యాతన అనుభవిస్తున్న ఆ 131 మందికి ఎప్పుడు జరుగుతుంది న్యాయం? 18 మంది ఆత్మకి ఎప్పుడు శాంతి చేకూరుతుంది? వారి కుటుంబాలకు ఎప్పుడు మాకు న్యాయం జరిగింది అని అనిపిస్తుంది? 2013లో ఈ నీచులు చేసినటువంటి దమనకాండకి బలైపోయినటువంటి వారి కుటుంబాలు ఈ రోజుకి రోధిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఆ కుటుంబాలు ఉలిక్కి పడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళ బంధువులందరూ గుర్తొస్తూ ఉంటారు, వారి బిడ్డలు గుర్తొస్తూ ఉంటారు, వారి స్నేహితులు గుర్తొస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఉగ్రమూకల పేర్లు కనుక చూస్తే అసదుల్లా అఖ్తర్, జయావుర్ రెహమాన్, తహసీన్ అఖ్తర్, యాసిన్ భక్తల్, అజాజ్ షేక్, ఇలా 5గురి మీద ఎన్ఐఏ వీరిని పట్టుకొని సీసీ ఫుటేజీల ఆధారంగా మరి పూర్తిగా వీరికి సంబంధించినటువంటి ఆ దమనకాండ, వీరు చేసినటువంటి దుర్మార్గాన్ని మన కోర్టు ముందు ఉంచితే కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. ఈ కేసు ఎన్ఐఏ హ్యాండిల్ చేసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ మొదలుపెట్టింది. పేలుళ్ళ వెనక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు తేల్చింది. ఇప్పుడు కాదండి, 2013లోనే తేల్చింది. 2007లో జరిగిన దాడుల్లో ఈ దేశంలో ఎక్కడ దాడి జరిగినా ఆ పాకిస్తాన్ ఉగ్రమూకలే చేసేది. ఈ ఉగ్రమూకలకి మరి ఇక్కడ కొంతమంది సహాయం చేస్తేనే కదా వారు ఇక్కడకు రాగలిగేది, ఇక్కడ తిండి తినగలిగేది, ఇక్కడ బతకగలిగేది, ఇక్కడ షెల్టర్ తీసుకోగలిగేది. ఇలాంటి ఉగ్రమూకలు వీరి ముఖాలు చూస్తుంటే వీరిని ఎవరన్నా రాణిస్తారా? నాలాంటోడో మీలాంటోడో మన ఇళ్లలో వీరిని ఒక్కరోజు ఉండనిస్తామా? మరి వీళ్ళకి ఎవరో ఒకరు ఇక్కడ రక్షణ కల్పించకపోతే, వారికి ఆశ్రయం ఇవ్వకపోతే ఎలా వస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు రెక్కీలు, వాళ్ళు ఎలా తీస్తున్నారు మన భారత పౌరుల ప్రాణాలని? ఈ కేసును విచారించిన ఎన్ఐఏ కోర్టు వీళ్ళను దోషులుగా ప్రకటించి ఉరిశిక్ష విధించిందండి, ఇంకా అమలవల. దీంతో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా ఉరిశిక్షను సమర్థించింది. అయితే వీరికి ఉరిశిక్ష పడింది అనుకుంటున్నారా? ఇంకా పడలేదు. వారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారంట. అప్పీల్ చేసుకోవడానికి 60 రోజుల సమయం ఉంటుంది.
సో సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు సాగుతుందో అక్కడ కూడా ఉరిశిక్షనే దేవుడి దయ వల్ల సమర్థించి మరి ఈ దుర్మార్గులకి ముష్కర్లకి శిక్ష పడేలా అక్కడ కూడా తొందరగా తీర్పు వస్తే మళ్ళీ వీళ్ళు రాష్ట్రపతి గారి దగ్గరికి క్షమాభిక్ష కూడా పోయే ఆప్షన్ ఉంది ఇక్కడ. అంటే ఇంకెన్ని సంవత్సరాలు 2013లో జరిగింది, 12 ఏళ్ళు దాటిపోయింది. ఈ 12 ఏళ్ల నుంచి మన భారత దేశ గడ్డ మీద మరి ఆ పండిన పంటనే వీరు తింటున్నారు. వీరు తినే తిండి పాకిస్తాన్ నుంచి రావట్లేదండి వీళ్ళకి ఫుడ్డు. మన గడ్డ మీద మన రైతులు పండించే పంట తింటున్నారు, మన గాలి పీలుస్తున్నారు, మన నీళ్లు తాగుతున్నారు, హాయిగా బతుకుతున్నారు. 3 పూట్ల తిండి, వారం వారం నాన్ వెజ్. వీళ్ళని ఎవరు కొట్టట్లేదండి, జైల్లో ఎవరు కొట్టరు, ఎందుకంటే ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇలాగే గనక ఎవరన్నా పాకిస్తాన్లో దాడి చేస్తే, మన ఇండియా వాళ్ళు ఎవరన్నా పాకిస్తాన్లోకి వెళ్తే ఇన్ని సంవత్సరాలు వాళ్ళని మేపరండి, వాళ్ళు ఎప్పుడో షూట్ చేసి పడేసేవాళ్ళు. మరి ఇక్కడ చట్టాలు, ఇక్కడ రాజ్యాంగం సవరణ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవసరమైందండి. దేశ భద్రత కోసం కథం తొక్కాలి అందరూ, దేశ భద్రత కోసం ఆలోచించాలి. రాజ్యాంగంలో సవరణలు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. పార్లమెంట్లో మరి బిల్లులు పెట్టుకుంటూ ఉంటారు, రాజ్యాంగంలో ఆర్టికల్స్ రద్దు అంటారు, ఆర్టికల్స్ యాడ్ చేసుకుంటారు, సవరణ చేసుకుంటారు. కాబట్టి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఉగ్రవాదుల కోసం ప్రత్యేకమైన కోర్టు ఉండాలండి. ఇంకా వారికి మళ్ళీ హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి, రాష్ట్రపతి గారి దగ్గర పోయే ఆప్షన్ ఇవ్వకూడదు ఈ దేశంలో. ఉగ్రవాదులు ఎవరైతే ఈ దేశ పౌరులను పొట్టన పెట్టుకున్నారో వారిని పట్టుకొచ్చామా, న్యాయం నిరూపించామా, కాల్చిపడేయండి నడి రోడ్డు మీద. మన పౌరులు ప్రాణాలు తీశారు కదండి, మన బిడ్డల ప్రాణాలు అన్యాయంగా బలిగొన్నారు కదా. ఎందుకు వీరిని మనం మేపాలి? మన తిండి పెట్టి మనం పండించే పంట మన బిడ్డల ఉసురు తీసి, మన బిడ్డల గుండెలు చీల్చి, మన బిడ్డల్ని గుండెల్లో కాల్చినటువంటి ఈ ముష్కరులకి మనం పండించిన పంటే కదా పెడుతున్నా. ఇవన్నీ ఆలోచిస్తే సగటు భారతీయుడు బతకలేడండి. అయినప్పటికీ కూడా మనం ఓర్చుకుంటాం, ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం, అందరం కలిసే ఉంటాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ ఉగ్రమూకలను మాత్రం తొందరగా ఏరేయకపోతే వారి కోసం అవసరమైతే ఏదైనా చట్టాలు సవరించాలి, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, అందులోనే ఇమీడియట్గా తీర్పు వచ్చే విధంగా పనిచేయాలి. ఇలాంటి వారికి శిక్షలు పడాలి. అమరులైన మన భారత పౌరులకి, వీళ్ళ యొక్క దాడిలో అమరులైన మన భారత పౌరులకి ఆత్మశాంతి చేకూరేలా కనీసమన్నా మనం చేయగలిగితే ఒక్క అడుగైనా ముందుకేసినట్టు అవుతుంది. మనం ఎటు కాపాడుకోలేకపోతున్నాం మన భారత పౌరుల ప్రాణాలను ఈ ఉగ్రమూకల నుంచి. ఈ పాకిస్తాన్ సజీవంగా నాశనం అయితే తప్ప ఇక మన భారత పౌరులకి రక్షణ లేదేమో అనే అభిప్రాయం దేశ ప్రజల్లో కలుగుతుంది రోజు రోజుకి. కనీసం చనిపోయిన వారి ప్రాణాలకి అన్న ఆత్మశాంతి చేకూరేలా చేయాలని యావత్ దేశం కోరుకుంటా ఉంది.